హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుస్వర ఆఫీషియల్ ఛానల్. ఈరోజు నేను మీకు నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చాలా ఈజీ మెథడ్తో నేను చెప్తున్నానండి. ఇది అందరికీ వచ్చింది, కానీ నా వే ఆఫ్ స్టైల్లో నేను చెప్తున్నాను. సో అందరూ నేర్చుకుంటారని అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నువ్వులు, బెల్లము, నెయ్యి. నువ్వులు నేను 1 కప్పు తీసుకున్నానండి, 2 కప్పులు బెల్లం తీసుకున్నాను. అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు. సో నెయ్యి చుట్టుకోవడానికి మనకి వీలుగా ఉండేలాగా నేను తీసుకున్నానండి. నువ్వులు 1 కప్పు, 2 కప్పులు బెల్లము, నెయ్యి తీసుకున్నాను. దీన్ని బాగా దోరగా వేగించుకోవాలండి. బాగా వేగించుకుంటే మనకి చిటపటలాడుతూ ఉంటుంది అన్నమాట. ఈ నువ్వులు అనేవి, బెల్లం అనేది కలుపుకొని మనం ఉండ చుట్టుకునేటప్పుడు, మనం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలండి. నెయ్యి వేసుకుంటే దాని టేస్టే చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ బాండి పెట్టుకొని పొయ్యి వెలిగించుకున్న తర్వాత బాండి పెట్టుకున్న తర్వాత నువ్వులు వేసుకొని, నువ్వులు దోరగా వేగించాలండి. చిటపటలాడుతున్నట్టుగా వచ్చేలాగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగిస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కలుపుకోవాలండి. చక్కగా, లేకపోతే ఎక్కడికక్కడ ఉండిపోతాయి కదా, దోరగా వేగించుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు అవి చిటపటలాడిందో లేదో మనం అలా లో ఫ్లేమ్లో వేగించుకుంటాం కదండి. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఇలా దోరగా వేగి చిటపటలాడుతున్నాయి, చూసారా, కనిపిస్తుంది కదా మీకు. తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత ఇది ఇలా ఉందండి. ఇది సగం కొంచెం నలిగింది, నేను మళ్ళీ కూడా వేసాను. సో ఇలా మిక్సింగ్ అయిన తర్వాత చక్కగా మనము దాన్ని ఉండకు చుట్టుకునే వీలుగా ఉండేలా మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టించుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారా ఎలా నలిగిందో, చాలా బాగా గ్రైండ్ అయింది కదండి. సో మనం దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని వెంటనే దీంట్లో మనకు కావాల్సినంత నెయ్యి పోసుకుంటూ కొంచెం కొంచెంగా, అంటే మనకు ఉండకి ఎంత కావాలో అంత నెయ్యి పోసుకుంటూ మనం బౌల్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ చక్కగా ఉండలు వచ్చేలా మిక్స్ చేసుకుంటూ ఉంటే, చూసారా, అది ఒక నేను మిక్స్ చేస్తూ ఉన్నాను. ఎంత చక్కగా అలా అంతా కలిసేలాగా ఈవెన్లా అయ్యేలా ఉంటే అలా ఉండకి వచ్చేలా చక్కగా బాగుంటుందన్నమాట. చూసారా, ఉండ చుడుతున్నాను మీకు. అలా అంటే 2 తినేవాళ్ళు 1 తింటారు. నేనైతే ఇక్కడ పెద్ద సైజులో చేస్తాను, ఒక్కొక్కరు చిన్న సైజు చేసుకుంటారు. ఎవరి ఇష్టం వారిది అనుకోండి. సో నేనైతే ఇలా చేశాను అనమాట. చూసారా, వావ్, చాలా బాగా వచ్చిందండి. నేనైతే బాగానే చేశానని అనుకుంటున్నాను. సో ఇంత ఈజీ మెథడ్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుంటే ఇంత కలర్ఫుల్గా, ఇంత అందంగా, ఎంతో బలవంతంగా ఉండే ఈ ఫుడ్ అనేది, ఈ రెసిపీ అనేది మనకి ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం షాప్స్కి కూడా వెళ్ళక్కర్లేదండి. చూసారా ఎంత ఈజీగా ట్రై చేశానో. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా. సో ప్లీజ్ like, share and subscribe Suswara official channel. Bye friends. Bye.